ఏథెన్స్ గోడలు కూలిపోతున్నాయి. స్పార్టా సైనికులు నగరంలోకి వస్తున్నారు. అంతా గెలుపు సంబరాలు. కాని ఏథెన్స్ వీధిలో మాత్రం ఓటమి, గందరగోళం. భవిష్యత్తేంటో ఎవరికీ తెలీదు. ఆ దుమ్ములో, ధూళిలో ఏథెన్స్ పౌరులు తమ అధికారం, ఆ ప్రజాస్వామ్యం ఎలా పోయిందో మాట్లాడుకుంటున్నారు. ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. ఈ నిరాశలో ఒక విలక్షణమైన వ్యక్తి, సోక్రటీస్, ఇదంతా చూస్తూ ఒకే ఒక ప్రశ్న వేస్తున్నాడు. మనం ఎక్కడ తప్పు చేశాం? అవును. ఆ చారిత్రక సంక్షోభమే ఆయన తత్వానికి ఒక రకంగా చెప్పాలంటే రంగస్థలం అన్నమాట. అందుకే ఈరోజు మనం 1971 నాటి రాబర్టో రోసెల్లిని చిత్రం సాక్రటీస్ ఆధారంగా ఆయన జీవితం, ఆయన ఆలోచనల లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ చిత్రం కేవలం ఒక బయోపిక్ కాదు. ఏథెన్స్ రాజకీయ, నైతిక పతనం మధ్యలో సాక్రటీస్ తాత్వికత ఎలా పుట్టిందో చూపిస్తుంది. అంటే ఈ చర్చలో మనం ఆ చిత్రం ద్వారా జ్ఞానం, ధర్మం, న్యాయం, మరణం ఈ విషయాలన్నీ ఆయన ఎలా చూశాడో పరిశీలిద్దాం. అంటే మన ఈ విశ్లేషణ ఏథెన్స్ ఓటమికి కారణం సైన్యం కాదని, అది జ్ఞానలోపం అనే ఆయన ఆలోచనతో మొదలవుతుంది. అక్కడ్నించి ఆయన రాజకీయ విమర్శలు, చివరికి మరణం పట్ల ఆయనకున్న నిర్భయ దృక్పథం వరకు చర్చిద్దాం. సరే, మొదలు పెడదాం. అసలు ఆయన దృష్టిలో ఈ జ్ఞానం అంటే ఏమిటి? ఎందుకంటే ఆయనొక ఫేమస్ మాట అంటాడు కదా, నాకు ఏమీ తెలియదని నాకు తెలుసు అని. ఇది వినడానికి చాలా వింతగా ఉంది. ఆ అందులో ఒక ఆసక్తికరమైన కోణముంది. ఆ వాక్యం అహంకారం లేదని చెప్పడం మాత్రమే కాదు, నిజమైన జ్ఞానాన్వేషణకు అదే మొదటి అడుగు అని ఆయన నమ్మకం. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన అజ్ఞానాన్ని ఒప్పుకుంటాడో అప్పుడే నేర్చుకోవడానికి సిద్ధపడతాడనమాట. చిత్రంలో చూస్తే ఆయన ఏథెన్స్ అగోరా అంటే మార్కెట్లో తిరుగుతూ అందర్నీ ప్రశ్నలడుగుతాడు. అవును, రాజకీయ నాయకులను, కవులను, అందర్నీ, నైపుణ్యమున్న చేతివృత్తుల వారిని కూడా. ధైర్యమంటే ఏంటి అని ఒక సైనికుణ్ణడుగుతాడు. అందమంటే ఏంటి అని హిప్పియాస్ అనే ఒక సోఫిస్టునడుగుతాడు. సోఫిస్టులు అంటే ఏంటంటే ఈ రోజుల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా లైఫ్ కోచెస్ లాంటి వాళ్ళనుకోవచ్చు. వాళ్ళు డబ్బు తీసుకొని యువకులకు ఉపన్యాసాలు ఎలా ఇవ్వాలి, వాదనల్లో ఎలా గెలవాలి ఇలాంటివి నేర్పేవారు. అంటే గెలవడం మాత్రమే ముఖ్యం, నిజం కాకపోయినా పర్వాలేదా? ఖచ్చితంగా. వాళ్ల దృష్టిలో గెలవడమే ముఖ్యం. అందుకే సోక్రటీస్ వాళ్ళని తీవ్రంగా వ్యతిరేకించాడు. హిప్పియాస్ లాంటి వాళ్ళు తమకు అన్నీ తెలుసు అని గర్వంగా చెప్పుకునేవారు. కాని అందం అంటే ఏంటి అని సోక్రటీస్ అడగగానే సమాధానం చెప్పలేక తడబడతారు. అప్పుడు సోక్రటీస్ చెప్పేది ఒకటే, మీకు నిజంగా తెలియదు, మీకు తెలుసు అని అనుకుంటున్నారు అంతే. అది కేవలం అభిప్రాయం, జ్ఞానం కాదు. అవును, నాకైతే కనీసం నాకు తెలియదనే విషయం తెలుసు. అందుకే మీకంటే నేను జ్ఞానిని అంటాడు. అంటే జ్ఞానం అంటే సమాచారం కాదు, మన పరిమితులు తెలుసుకోవడం అన్నమాట. మరి ఈ జ్ఞానానికి, మన నైతికతకు ఆయన ఎలా సంబంధం పెట్టాడు? ఎందుకంటే చెడు చేసేవాళ్లు తమకు తామే ఎక్కువ హాని చేసుకుంటారని ఆయన నమ్మేవాడనంటారు. అదెలా? అక్కడే ఆయన తత్వంలోని రెండో మూలస్తంభం ఉంది. ఆయన దృష్టిలో ధర్మమంటే జ్ఞానం అంతే. అంటే ఒక వ్యక్తికి ఏది నిజంగా మంచో ఏది చెడో తెలిస్తే అతను ఎప్పుడు చెడునెంచుకోలేడు. ఎవరైనా తప్పు చేస్తున్నారంటే అది వాళ్లు చెడ్డవాళ్లని కాదు, వాళ్లకి మంచి గురించి సరైన జ్ఞానం లేదని అర్థం. చిత్రంలో అంటాడు, అన్యాయం చేసేవాడు అన్నిటికంటే ముందు తన ఆత్మకే హాని చేసుకుంటాడు అని. దీనికి ఆనాటి రాజకీయాలతో ఏమైనా సంబంధం ఉందా? ఆ సమయంలో ఏథెన్స్ను 30 మంది నిరంకుశులు పాలిస్తున్నారు గదా. ఖచ్చితంగా. ఆ 30 మందిలో ఒకడైన క్రిటియాస్ ఒకప్పుడు సోక్రటీస్ శిష్యుడే. వాళ్ల క్రూరమైన పాలనను చూసి సోక్రటీస్ ఒక అద్భుతమైన విశ్లేషణ చేస్తాడు. వాళ్ల అధికారం, వాళ్ల క్రూరత్వం బలం నుంచి పుట్టలేదు. అది మంచి గురించిన వాళ్ల అజ్ఞానం, భయం, బలహీనత నుంచి పుట్టింది. సినిమాలో ఒక పవర్ఫుల్ డైలాగుంది, శక్తిమంతులు బలహీనులైనందువల్లే అధికారం చెలాయిస్తారు. ఓ, అంటే వాళ్ళ అధికారం నిజమైన శక్తి కాదు, అది వాళ్లలోని భయానికి ప్రతిరూపం. అవును, తమ పౌరులను చంపడం ద్వారా వాళ్లు తమ ఆత్మలనే గాయపరుచుకుంటున్నారు. అందుకే సాక్రటీస్ దృష్టిలో వాళ్లే నిజమైన బాధితులు. ఈ ఆలోచన చాలా విప్లవాత్మకమైనది. అంటే ఆయన కేవలం వ్యక్తిగత నైతికత గురించే కాదు, మొత్తం రాజకీయ వ్యవస్థ పునాదులనే ప్రశ్నిస్తున్నాడు. ఇది ఏథెన్స్ ప్రజాస్వామ్యంపై ఆయన చేసిన విమర్శకు దారితీస్తుంది. చిత్రంలో ఆయన ఒక ఉదాహరణ ఇస్తాడు. ఒక ఓడను నడపడానికి లాటరీ ద్వారా ఒకరిని ఎంచుకుంటారా అని, లేదా ఒక రోగికి వైద్యం చేయడానికి. మరి దేశాన్ని పాలించడం అంతకంటే కష్టమైన పని కదా. దాన్ని ఎలాంటి నైపుణ్యం లేని
కేవలం అదృష్టం మీద ఆధారపడి ఎన్నికైన వాళ్లకి ఎలా అప్పగిస్తారు అని ఆయన ప్రశ్న. ఆయన వాదన ప్రకారం పాలన అనేది ఒక శాస్త్రం. దానికి శిక్షణ, జ్ఞానం కావాలి. కరెక్ట్. దాన్ని అజ్ఞానులకు వదిలేస్తే దేశాన్ని ప్రమాదంలో పడేసినట్టే. అయితే ఇది వినడానికి కొంచెం ప్రమాదకరంగా లేదా? అంటే జ్ఞానులు మాత్రమే పాలించాలని చెప్పడం ద్వారా ఆయన సామాన్యులను తక్కువ చేస్తున్నాడా? అద్భుతమైన ప్రశ్న. అక్కడే చాలామంది సోక్రటీస్ను అపార్థం చేసుకున్నారు. ఆయన ప్రజాస్వామ్య వ్యతిరేకి కాదు, అజ్ఞానం ఆధారిత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకి. ఆయన కోరుకున్నది జ్ఞానమాధారిత పాలన. అందుకే ఆయన ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదు. ఒక లోపభూయిష్టమైన వ్యవస్థలో పదవి తీసుకోవడం కంటే పౌరులకు ఎలా ఆలోచించాలో నేర్పించడం ముఖ్యమనుకున్నాడు. అందుకే తనను తాను ఒక గాడ్ఫ్లై అని పిలుచుకున్నాడు. అంటే ఒక రకమైన ఈగ అని. అవును. నిద్రపోతున్న గుర్రాన్ని మేల్కొల్పడానికి కుట్టే ఈగలా తను ఏథెన్స్ ప్రజల ఆలోచనలను ప్రశ్నిస్తూ వాళ్లను మేల్కొల్పుతానని చెప్పాడు. అందుకే చిత్రంలో ఆయనే అంటాడు, అన్యాయాన్ని ఎదురించేవాడి స్థానం ప్రజల మధ్య, ప్రభుత్వ పదవులలో కాదు. జ్ఞానం, ధర్మం, రాజకీయాలు ఇవన్నీ ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో అర్థమవుతోంది. కాని ఆయనపై మోపిన ఆరోపణలు వేరేవి కదా. యువతను చెడుగొట్టడం, నగరదేవతలను నమ్మకపోవడం అని. తన విచారణలో ఈ ఆరోపణలను ఎలా ఎదుర్కొన్నాడు? ముఖ్యంగా ఆ దైవనింద ఆరోపణ. తన విచారణలో ఆయన తన దైమోనియాన్ అంటే దైవవాణి గురించి మాట్లాడతాడు. అది తనకి చిన్నప్పట్నుంచి వినిపించే ఒక అంతరాత్మ స్వరమని, అది ఏమి చెయ్యాలో చెప్పదని, కాని ఏమి చెయ్యకూడదో చెబుతుందని అంటాడు. ఆ కాలంలో ప్రజలు పక్షుల శకునాలు చూసేవారు. సాక్రటీస్ వాళ్ళని ఎత్తిపొడుస్తూ, మీరు పక్షులు చెప్పేది నమ్ముతారు, నేను నా అంతరాత్మ చెప్పేది నమ్ముతాను, మనలో ఎవరి ఎక్కువ భక్తిపరులు అని అడుగుతాడు. అంటే ఆయన దేవుడిని తిరస్కరించడం లేదా? ఆయన ఒక నాస్తికుడా? కాదు కాదు, అక్కడే అసలు విషయముంది. సోక్రటీస్ దేవుడిని తిరస్కరించలేదు. ప్రజలు దేవుడిని అర్థం చేసుకునే పద్ధతిని ప్రశ్నించాడు. అది గుడ్డి నమ్మకానికి, హేతుబద్ధమైన విశ్వాసానికి మధ్య ఉన్న గొడవన్నమాట. చిత్రంలో ఒక దృశ్యముంది. ప్రజలు దేవాలయంలో జంతుబలులిస్తుంటారు. అది చూసి సోక్రటీస్ అంటాడు, అవును, తన స్నేహితుడితో, దేవతలకు నిజంగా మన బహుమతులు అవసరమా అని. కరెక్ట్. సర్వశక్తిమంతులైన దేవతలకు మనమిచ్చే చిన్న కానుకలతో ఏం పని? బహుశా వారికి మనం మంచితనం కావాలేమో అంటాడు. ఇది ఆనాటి సమాజంలో చాలా పెద్ద విప్లవాత్మకమైన ఆలోచన. సంప్రదాయాలకు అర్థముంటేనే వాటికి విలువ అనేది ఆయన నమ్మకం. ఇక మనం చిత్రంలోని అత్యంత శక్తివంతమైన భాగానికి వచ్చాం, మరణం. న్యాయస్థానం ఆయనకు మరణశిక్ష విధించినప్పుడు కూడా సోక్రటీస్లో ఎలాంటి భయం కనిపించదు. పూర్తి ప్రశాంతంగా ఉంటాడు. ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే ఆయన తన జీవితాంతం దేని గురించైతే మాట్లాడాడో దాన్ని ఆచరించి చూపించాడు. మరణమంటే ఏమిటో తనకు తెలియదని ఆయన ఒప్పుకున్నాడు. మరి తెలియని దాని గురించి భయపడటం అజ్ఞానం కదా. జైల్లో ఉన్నప్పుడు ఆయనకొక కల వస్తుంది. తెల్లని దుస్తులు ధరించిన ఒక స్త్రీ కలలోకి వచ్చి హోమర్ కావ్యం నుంచి ఒక వాక్యం చెబుతుంది, 3 రోజుల్లో నువ్వు ఫలవంతమైన మృతుల దేశానికి తిరిగి వెళ్తావు అని. అవును, ఆ కలను బట్టి తన మరణం 3 రోజుల్లో రాబోతోందని ఆయన చాలా ప్రశాంతంగా అంగీకరిస్తాడు. జైలులో తన స్నేహితులతో ఆయన చివరి సంభాషణ చాలా లోతైనది. మరణమంటే ఏమీ లేదని, బహుశా అది ఏ కలలూ లేని గాఢ నిద్ర కావచ్చు అంటాడు. అలా అయితే అది ఒక వరమే, లేదా మన ఆత్మ మరో ప్రపంచానికి చేసే ప్రయాణం కావచ్చు అంటాడు. అవును, అలా అయితే అక్కడ గొప్ప హీరోలను, కవులను కలుసుకోవచ్చు, వాళ్లతో కూడా నా ప్రశ్నలు అడగవచ్చు అని. రెండింటిలో ఏది జరిగినా భయపడాల్సిన అవసరం లేదంటాడు. తనకు తెలియని దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందని చెబుతాడు. నేను ఎంత ఆసక్తిపరుడునో నీకు తెలుసు కదా అని తన స్నేహితుడు క్రిటోన్తో అనడంలో ఆయన తత్వమంతా కనిపిస్తుంది. ఆత్మ అమరత్వంపై ఆయన వాదన కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును, అది చాలా సరళంగా, తార్కికంగా ఉంటుంది. ఆయన వాదనేంటంటే, శరీరానికి జీవాన్ని ఇచ్చేది ఆత్మ, జీవానికి వ్యతిరేకం మరణం. కాబట్టి జీవానికి మూలమైన ఆత్మ దానికి పూర్తి వ్యతిరేకమైన మరణాన్ని స్వీకరించలేదు. అందుకే ఆత్మ అమరమైనది. అయితే ఈ వాదనలో కొన్ని తార్కిక లోపాలున్నాయని అంటారు. కానీ ఆ వాదన కంటే మరణం ముందు కూడా తర్కాన్ని వాడుతున్న ఆయన ధైర్యం ముఖ్యం. ఇక ఆయన చివరి మాటలు, హెమ్లాక్ మిషం తాగిన తర్వాత క్రిటోన్
మనం ఎస్కులాపియస్కు ఒక కోడిపుంజును రుణపడి ఉన్నాం. ఆ రుణం తీర్చడం మర్చిపోకు. ఈ మాటలకు అర్థమేమిటి? ఇప్పటికీ ఒక మిస్టరీనే కదా? ఖచ్చితంగా 2000 సంవత్సరాలుగా దీనిపై చర్చే జరుగుతోంది. ఎస్కులాపియస్ గ్రీకు వైద్యదేవత. అనారోగ్యం నుండి కోలుకున్నప్పుడు ఆయనకు కోడిపుంజును బలి ఇచ్చేవారు. బహుశా సోక్రటీస్ ఉద్దేశంలో జీవితమనేది ఒక అనారోగ్యం కావచ్చు. మరి మరణం ఆ అనారోగ్యం నుండి విముక్తి లేదా నివారణ కావచ్చు. అంటే తన ఆత్మ ఈ శరీరమనే జైలు నుండి విముక్తి పొంది నిజమైన జ్ఞానం వైపు ప్రయాణిస్తోందని సూచిస్తున్నాడా? ఏమో, బహుశా అదే కావచ్చు. అది జ్ఞానంలోకి ఒక తుది ప్రవేశం. నాకైతే అది ఒక అద్భుతమైన ఆలోచింపజేసే ముగింపు అనిపిస్తోంది. మొత్తం ఈ చర్చను ఒక్కసారి చూస్తే సోక్రటిస్ తత్వం యొక్క మూలస్తంభాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 1. మన అజ్ఞానాన్ని మనం గుర్తించడం. 2. ధర్మమే నిజమైన జ్ఞానమని నమ్మడం. 3. గుడ్డిగా అనుసరించే ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించడం. 4. సత్యం కోసం మరణాన్ని కూడా నిర్భయంగా ఎదుర్కోవడం. అవును, ఈ ప్రాచీన తత్వం నేటికీ ఎందుకు ఇంత ముఖ్యమైనదో ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే సాక్రటీస్ మనకు నేర్పిన పాఠాలు కాలాతీతమైనవి. మనం నమ్మే విషయాలను ప్రశ్నించుకోవడం, మన అభిప్రాయాలను విమర్శనాత్మకంగా చూసుకోవడం. ఆయన చెప్పినట్లుగా పరీక్షించబడని జీవితం జీవించడానికి అర్హమైనది కాదు అనే సూత్రం. ఇవి ప్రతి తరానికి అవసరమైనవే. చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ప్రజలను ఆలోచించమని, తమ నమ్మకాలను